ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. లక్ష్మీ శ్రీనివాస్ అనే భార్యాభర్తలు మంచి మానవత్వం అనేది లేకుండా తినే భోజనంలో విషం కలిపి నా క్లయింట్ని అమానుషంగా హత్య చేయాలని చూశారు. అయ్యా జడ్జి గారు, సార్ చెప్పేది అబద్ధం అండి. ఆర్డర్ ఆర్డర్. నేను మీకు టైం ఇస్తాను, అప్పుడు మాట్లాడండి. యు ప్రొసీడ్. నా క్లయింట్ గొప్పింటి అమ్మాయి అని తెలుసుకున్న వీళ్ళు తన కొడుకు ద్వారా ప్రేమ పేరుతో వంచి వీరింటి కోడల్ని చేసుకున్నారు. తర్వాత కోడల్ని కూతురుగా చేసుకోవాల్సిన వీళ్ళు కొంచెం అయినా కనికరం లేకుండా కట్నం కోసం వేధించారు. అబద్ధం. మీరు చెప్పేవన్నీ అబద్ధాలే. మేము ఏనాడు కీర్తిని డబ్బు కోసం వేధించలేదు. కొడుకో కోడలు సంతోషంగా ఉంటే చాలనుకునేవాళ్ళం. నిజంగా అలా అనుకునే వాళ్లే అయితే కీర్తిని ఇంట్లో నుంచి ఎందుకు పంపించేశారు చెప్పండి. చెప్పలేరు, ఎందుకంటే మీకు కావాల్సింది డబ్బు. కష్టపడి సంపాదించడం చేతకాక ఇలా షార్ట్ కట్ లో కొట్టేశారు. నా క్లయింట్ని ఒక లాటరీ టికెట్ లాగా మీరు ట్రీట్ చేశారు. దట్ ఈజ్ యువర్ ఆనర్. వీలైనంత డబ్బు లాగేశాక ఇక ఇంట్లో ఉంటే వచ్చేదేమీ లేదని, పుట్టింటికి పంపితేనైనా డబ్బుతో తిరిగి వస్తుందని చిత్రహింసలు పెట్టడం మొదలెట్టారు. మేమేనాడు అలాంటి పని చేయలేదు. కావాలంటే మీరు మా కోడలు కీర్తిని అడగండి. చెప్పమ్మా కీర్తి, మేమేనాడైనా నిన్ను ఇబ్బంది పెట్టావా? డబ్బు కోసమో లేదంటే ఇంకే విషయంలోనైనా మేము తనని ఇబ్బంది పెట్టలేదండి. అడగండి సార్, మీరే అడగండి. కీర్తి చెప్పమ్మా. కీర్తి గారు విన్నారుగా, వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ ఏ రకంగా ఇబ్బంది పెట్టలేదని, చాలా అపురూపంగా చూసుకున్నామని అంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని డబ్బు కోసం వేధించలేదా? చిత్రహింసలు పెట్టలేదా? మిమ్మల్ని మానసికంగా క్షోభకు గురిచేయలేదా? ఇంట్లో నుంచి గెంటేయలేదా? నన్ను ఇంట్లో నుంచి గెంటేసింది వీళ్ళే. ఇక నా క్లయింట్ ఎలాగూ డబ్బు తెచ్చేలా కనిపించడం లేదని కనీసం కొడుక్కి రెండో పెళ్లి చేసైనా మళ్లీ కట్నం పేరుతో డబ్బు గుంజొచ్చని పాపం అమాయకురాలైన తన కోడలి కీర్తిని హత్య చేయాలని చూశారు యువర్ ఆనర్.